ఇక జూన్ 1న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు బీఆర్ఎస్ రథోత్సవ వేడుకలకు అమెరికాలోని డల్లాస్ అమెరికా సెంటర్ ముస్తాబవుతుంది. డల్లాస్లోని డిఆర్ పెప్పర్ అరేనా వేదికగా జరగనున్న ఈ సంబురాలకు హాజరయ్యేందుకు వచ్చిన మాజీ మంత్రి ఎల్లవెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. వందలాది ఎన్ఆర్ఐలు తరలివచ్చి స్వాగతం పలికారు. అనంతరం గాంధీ పార్క్లో జనజాగరణ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఈ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. డల్లాస్లో నిర్వహించే రథోత్సవ సభ బీఆర్ఎస్ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ యువకులు, మహిళలు కూడా హాజరు కావాలి. మన వాస్తవాలు ఒప్పుకోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాతనే తెలంగాణకు ఒక గుర్తింపు వచ్చింది, హైదరాబాద్ గుర్తింపు వచ్చింది. మన జిల్లాలు కూడా బాగుపడ్డాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి, తాగేందుకు నీళ్లు వచ్చినాయి, గ్రామాలు బాగుపడ్డాయి. తెలంగాణ వచ్చిన తర్వాతనే ఎన్నో సాధించుకున్నాం. దయచేసి తెలంగాణ వాదులందరూ కూడా, తెలంగాణ అభిమానులందరూ కూడా, ఉద్యమకారులు కూడా ఉన్నారు, చాలా మంది తెలంగాణ బిడ్డలు ఉన్నారు. దయచేసి అందరూ కూడా 1వ తారీఖు నాడు మరి ఆ స్టేడియంలో హాజరు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 1వ తారీఖు నాడు కేటీఆర్ గారు ఇక్కడ పెద్ద డాక్టర్ పెప్పర్ స్టేడియంలో పెద్ద సభ జరగబోతుంది కాబట్టి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తుండ్రు. మరి అందరూ కూడా హాజరై దీన్ని జయప్రదం చేయాలి. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ గారు అంటే, కేసీఆర్ గారి నాయకత్వం అంటే దేశ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరింత ఎక్కువ నమ్మకం కాబట్టి మరి అదే విధంగా ఈ రోజు కేటీఆర్ గారి సభ డాలస్లో మనం అందరం కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్క తెలంగాణ వాసి సభకు హాజరు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం.